హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూసేసేయండి. నచ్చినట్టయితే ఒక లైక్ ఇచ్చేసేయండి. నా ఛానల్ కొత్తగా చూస్తున్నారా? అయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. మార్నింగే లేచేసి పూజ అంతా కంప్లీట్ చేసేసానండి. దేవుడిని అయితే ఈ విధంగా అలంకరించాను. మాకైతే సమ్మర్ వస్తే చుట్టాలు వస్తారో రారో తెలియదు కానండి, ఇవైతే కంపల్సరీగా వస్తాయన్నమాట. మార్నింగే లేచానండి. లేవగానే నాకైతే 2 పాములు అనమాట. ఫస్ట్ ఒకటి చూశాను, దాన్ని అయితే క్యాప్చర్ చేశాను. ఇది చిన్నదేనండి. రెండోది అయితే క్యాప్చర్ చేయాలన్న ఐడియా కూడా రాలేదన్నమాట. ఎందుకంటే ఈ షాక్ అంటే ఇంకా షాక్లోనే ఉన్నాము. వెంటనే ఇంకొకటి అనమాట, అది చాలా పెద్దదండి. అది కప్పనేదో మింగేసినట్టు ఉంది, అసలు కదలలేకపోయిందండి. చెప్తున్నాను కదా, సమ్మర్ వచ్చాయంటే మాకు ఇవి కంపల్సరీగా వస్తాయి. యాక్చువల్గా ఆ ఉండే ప్లేస్లో మనం ఉన్నాము, వాటినైతే అనడానికి లేదు. మన జాగ్రత్తలో మనం ఉండాలన్నమాట. ఎప్పుడైనా సరే పువ్వులు అవి కోసుకున్నప్పుడు కూడా చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఇక్కడే కాదు, అంత లెక్క ఉంటాయన్నమాట ఈ పాములన్నవి. సమ్మర్ కదా, చల్లదనం కోసం వచ్చేస్తాయి ఉంటాయన్నమాట. ఈ లోపల నక్కేసిందండి. అది ఎటు వెళ్తుందా, నాకైతే ఎవరొచ్చి కోస్తారో వాళ్ళకు చెప్పాలి అన్న టెన్షనే ఎక్కువైందనమాట. ఎందుకంటే గబుక్కుమని ఎవరు చూసుకోరు కదండి. నార్మల్గా రెగ్యులర్గా వెళ్ళి కోసుకున్నట్టుగా కోసేసుకుంటారు. చాలాసేపు అయితే అక్కడే వెయిట్ చేశాను, ఎవరు వచ్చినా వాళ్ళకి చెప్పేదాన్ని అనమాట, కొంచెం అలర్ట్గా ఉంటారని. తర్వాత ఏంటంటే హస్బెండ్ లేచారు, టీ పెట్టేశాను అనమాట. మార్నింగ్ రొటీన్ తీసి చాలా రోజులైంది కదా, సో అందుకని మార్నింగ్ రొటీన్ అయితే యాజ్ యూజువల్గా షేర్ చేద్దామనేసి నేనైతే మార్నింగ్ టీతో స్టార్ట్ చేస్తాను. అంటే లేవగానే హాట్ వాటర్ తాగుతాము. సో హాట్ వాటర్ తాగిన ఒక 15 మినిట్స్కి టీ అయితే పెట్టేస్తాను. కొంచెం అల్లం అయితే వేసాను అనమాట. అల్లం టీ తాగామనుకోండి కొంచెం రిఫ్రెషింగ్గా ఉంటుంది కదా. హస్బెండ్ అయితే టీ కోసం వెయిటింగ్, టీ ఇచ్చేసాను. దాని తర్వాత అంబలు చేస్తాను. చెప్తున్నాను కదా, అప్పుడప్పుడు గుర్తుంటేనే చేస్తానన్నమాట. సో అంబలు చేశాను. ఎప్పుడు చేసేటట్టుగా కాకుండా కొంచెం వెజిటబుల్స్ యాడ్ చేశానండి అందులోని. అంటే సూప్లా చేద్దాం అనుకున్నాను, అలా కన్నా ఇలా వేయించి ఆ అంబల్లో వేస్తే బాగుంటుంది కదా అని ఐడియాతోటి వేశాను. టేస్ట్ అయితే చాలా బాగుంది. కొంచెం బటర్లో వేయించాను అనమాట. అంటే మన దగ్గర ఏ వెజిటేబుల్స్ ఉంటే అవి, నా దగ్గర అయితే క్యారెట్, బఠానీ, స్వీట్ కార్న్ ఉన్నాయన్నమాట. సో అవి యాడ్ చేశాను. చాలా బాగుందండి టేస్ట్ అయితే. అంటే ఎప్పుడు రొటీన్గా తీసుకునే కన్నా అప్పుడప్పుడు ఇలా ట్రై చేయాలి కదా. సో నేనైతే ఇలా ట్రై చేశాను, చాలా బాగుంది. మేమైతే కొంచెం పల్చగానే చేసుకుంటామండి అంబలి. అంటే హస్బెండ్కి చిక్కగా ఉంటే ఇష్టం ఉండదు. తర్వాత ఏంటంటే టిఫిన్ కోసం ఎప్పుడు చట్నీలు ఇవన్నీ వెతుక్కోవడం ఇబ్బంది అయిపోతుందనేసి కొంచెం ఇడ్లీ కారం చేసుకుందామని ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేసేసాను. ఒక హాఫ్ కప్పు శనగపప్పు తీసుకున్నాను అనమాట. దాన్ని ఒక హాఫ్ స్పూన్ నువ్వుల నూనె వేశాను. చాలా బాగుంటుందండి. నేను ఇదివరకే చేశాను, అయితే వీడియో అనేది క్యాప్చర్ చేయలేదు. సో టేస్ట్ అయితే బాగా వచ్చిందని మీతో షేర్ చేసుకుందామని చూపిస్తున్నాను. నేను ప్యాన్లోని కొంచెం నువ్వుల నూనె వేసి ఆ శనగపప్పు అంతా మంచిగా ఎర్రగా వేయించాలి. సిమ్లోనే వేయించాలి, గుర్తుపెట్టుకోండి. 1 బై 1 వేయించాలి, అన్నీ ఒకేసారి వేస్తే వేగవన్నమాట. మినపప్పు ఇలా వెళ్ళొచ్చేలాగా ఇవాళ ఏంటో అన్నీ మాడిపోతున్నాయండి. ఆ మినపప్పు అయితే వేయించానమాట, అది కూడా పక్కన పెట్టేసుకున్నాను. దాంతోపాటు ఒక 2 స్పూన్స్ పుట్నాలు ఉంటాయి కదా, అవి వేయించాను. 2 స్పూన్స్ నువ్వులు కూడా వేయించాను. ఆ తర్వాత మీ కారం తగ్గట్టు మీరు ఎండుమిర్చి వేసుకోండి. అవి బాగా వేగిపోయిన తర్వాత కొంచెం కరివేపాకు వేసుకోవాలన్నమాట. అంటే కరివేపాకులో తేమ అంతా పోయేంత వరకు వేయించుకోవాలి. కానీ అప్పుడప్పుడు ఇలాంటి ఇడ్లీ కారాలు ఉంటే మనకు టిఫిన్కి బాగా హెల్ప్ అవుతాయి అన్నమాట. చట్నీ లేకపోయినా పర్వాలేదు, పచ్చళ్ళ ఉంటాయి కదా, ఇడ్లీ కారంతో అడ్జస్ట్ చేసుకొని తినేయచ్చు అనమాట. సో నేను ఏంటంటే మొన్న చేశాను, చాలా టేస్టీగా వచ్చింది. సో అందుకని మళ్ళీ వాళ్ళు కొంచెం చేసి అట్టే పెట్టి ఉంచుకున్నాం అనుకోండి, ఎప్పుడైనా మనకు అవసరానికి పనికొస్తుంది కదా. కందిగుండ కూడా చేస్తాను, మీతో తప్పకుండా షేర్ చేసుకుంటాను. అంటే అంబలు కొంచెం పల్చగా చేస్తాను కదా, దాంతోపాటు ఏదో ఒక టిఫిన్ ఉంటే బెటర్ కదా అని కొంచెం ఉతప్పం వేశాను. ఎంత కష్టపడి ఒక్కొక్కసారి చేస్తానండి, అది అట్టర్ ఫ్లాప్ అయిపోతుంది అనమాట. అంటే ఇలా వెళ్ళొచ్చేలాగా అది స్టీల్ వెజల్ కదా, సో అందువల్ల మాడిపోయిందనమాట. ఇంకో పక్క ఏంటంటే ఇడ్లీ కారంలోని అవన్నీ చల్లారిపోయిన తర్వాత వేయించిన తర్వాత చల్లారిపోయిన తర్వాత అందులో వెల్లుల్లిపాయలు వేసాను పచ్చివి. అవి బాగా బ్లెండ్ చేసి మనకు సరిపడా సాల్ట్ అనేది అడ్జస్ట్ చేసుకుంటూ వేస్తే మిక్సీ చేసుకున్నాం అనుకోండి, ఇడ్లీ కారం యమ్మీగా చాలా టేస్టీగా భలే వచ్చింది తెలుసా అండి. నేనైతే వెంటనే టేస్ట్ చేశాను, చాలా బాగా అనిపించింది.
ఆ తర్వాత ఏంటంటే దీని ప్రిపరేషన్ అయిపోయింది. చూసారా ఇలా వెళ్ళొచ్చేలాగా అట్టు మాడిపోయిందనమాట. చక్కగా నేను అల్లం, పచ్చిమిర్చి, కరివేపాకు, జీలకర్ర అన్నీ వేసి అట్టు వేసాననమాట మినపట్టు. కానీ మాడిపోయింది. మళ్ళీ ఇంకోటి వేసాను. ఇడ్లీ కారం కూడా రెడీ అయిపోయిందండి హ్యాపీగా. దీంట్లో కొంచెం నువ్వుల నూనె వేసుకొని తిన్నాం అనుకోండి చాలా బాగుంటుందన్నమాట. ఇడ్లీలోకైనా, దోసలోకైనా, తర్వాత ఇలా మినపట్టు తప్పంలోకైనా చాలా బాగుంటుందన్నమాట. నేను అదే చెప్తున్నాను చాలా టేస్టీగా వచ్చిందని. అది మాడిపోయిందండి, అందుకే ఇంకోటి వేసాను. ఫుల్ వేస్ట్ అనమాట. ఒక్కొక్కసారి అలా జరిగితే చెప్తున్నాను కదా ఇవాళ అన్నీ మాడిపోతున్నాయని. ఒక్కొక్క రోజు అలా జరుగుతూ ఉంటుంది. అంటే స్టీల్వి ఫాస్ట్గా మాడిపోతాయి కదా, అది మనం దగ్గరుండి చూసుకోవాలి. నేను వెళ్ళొచ్చేలాగా ఇలా జరిగిపోయిందనమాట. తర్వాత లంచ్లోకి వచ్చేస్తే ఇవాళ తోటకూర ఆవపెట్టి పులుసు చేస్తున్నానండి. చాలా బాగా వచ్చిందనమాట. ముందుగా ఏంటంటే మిక్సీ జార్లోకి ధనియాలు, ఆవాలు, నువ్వులు అంటే ఒక్కొక్క వన్ స్పూన్ తీసుకుంటే సరిపోద్ది. జీలకర్ర, ఎండుమిర్చి, అల్లం ముక్క, కొంచెం పసుపు వేసుకొని తర్వాత ఒక్క 1.5 స్పూన్ వరిపిండి వేసుకుంటామండి. కొంచెం వాటర్ వేసి మంచిగా బ్లెండ్ చేస్తాము. పసుపు వేయాలి. కలర్ చూసారా ఎంత బాగా వచ్చిందో, టేస్ట్ కూడా అలాగే వచ్చిందనమాట. తర్వాత తోటకూర ఏంటంటే ఫ్రెష్గా ఒక 2 కట్టలు తీసుకున్నాను. మంచిగా చాప్ చేసి మంచిగా కడిగేసి ఉప్పు, పసుపు వేసి ఉడికించుకోవాలన్నమాట. ఇంకో పక్క ఏంటంటే ఇది ఉడికిపోయిన తర్వాత మరో బాండీ పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని శనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు వేసుకొని బాగా వేగుతున్నప్పుడు ఈ తోటకూర ఆల్రెడీ మనం ఉడికించాం కదండి, ఈ తోటకూర అనేది అందులో వేసేసుకోవాలన్నమాట. అంటే ఎప్పుడు నార్మల్గా ఫ్రై పులుసు కాకుండా ఇలా ఆవు పెట్టి ట్రై చేయండి. చాలా బాగా వచ్చింది అయితే రెసిపీ అయితే మాత్రం. ఇంకా ఇంగు వేసుకుంటే ఇంకా బాగుంటుంది. నేను ఒక మెడిసిన్ వాడుతున్నాను, ఇంగు వాడొద్దని చెప్పారు, అందుకని ఇవాళ అయితే వేయలేదు. ఇంగు వేస్తే ఇంకా టేస్టీగా ఉంటుంది అనమాట. మంచిగా ఈ తోటకూర అంతా ఉడికిపోయింది కదా, దీంట్లోనే ఏంటంటే మనం ఆల్రెడీ పేస్ట్ చేసి ఉంచుకున్నాం కదండి, ఇది వేసేసుకుంటాం అనమాట. చాలా మంచిగా వచ్చిందండి టేస్ట్ అయితే మాత్రం. ఈ కూరలు అయితే కమ్మగా అంటే స్పైసీగా ఉండవు, కమ్మగా ఉంటాయి అన్నమాట. అలా వేడన్నంలోని ఈ ఆవపెట్టిన పులుసు వేసుకొని తింటే అబ్బా స్వర్గం అనే చెప్పుకోవచ్చు. మీరు ట్రై చేయండి తప్పకుండాను. దీనికి ఇంకా టేస్ట్ని ఇంకా ఎన్హాన్స్ చేయడానికి కొంచెం చింతపండు రసం ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంత తీసుకొని చింతపండు రసం వేసాము. ఆ తర్వాత ఏంటంటే సరిపడా మనం సాల్ట్ అడ్జస్ట్ చేసుకుంటూ సాల్ట్ వేసుకొని మంచిగా కుతులాడుతుంది కదండి, మనం చక్కగా పక్కన దించేసుకోవడం అనమాట. చాలా బాగా వచ్చిందండి ఆవపెట్టిన తోటకూర పులుసు అనేది. మంచిగా థిక్ కన్సిస్టెన్సీలోని చాలా టేస్టీగా యమ్మీగా వచ్చింది. మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసేసుకోండి. సో ఇక్కడితోనైతే నా వీడియోని ఎండ్ చేస్తున్నాను. మరో మంచి వ్లాగ్తో మేము ముందుంటాను. నా ఛానల్ కొత్తగా చూస్తే ఇంతవరకు మీరు సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. మరి ఇంకెందుకు ఆలస్యం, మంచి మంచి రెసిపీస్ మీతో షేర్ చేసేసుకుంటాను. మరో మంచి వ్లాగ్తో మేము ముందుంటానే. బాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. Every night are we paradise seems so far away. Still a try.